మీ పేరు? శేఖర్ అండి. ఏం చేస్తారు? నేను బిజినెస్. సార్ ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇద్దరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు? ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరు ఫిక్స్ చేయాలి కదా, రైతుగా తెలియదు. ఇప్పుడు ఏం చెప్పనీకి ఏం లేదు, టైం తీసుకుంటాం. గెలిచిపోయే పరిస్థితులు ఎవరికి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు టఫ్గానే ఇద్దరికి. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారి పాలన ఎలా ఉంది సార్? అంటే మీకు ఏం నచ్చింది సార్? డెవలప్మెంట్స్ ఓకే, మళ్ళీ పిఎం అవుతారా సార్? ప్రతిపక్షం వీక్, కాంగ్రెస్ బాగా. ఎందుకైందండి సార్ అంత వీక్? 70 ఏళ్ళ నుండి పాలించినా కూడా. దానికి ఒకటి ఇదేమంటారు, మన ఇది మామూలుగా ముద్ర పడింది కదా మోడీ దీనికి. స్వదేశీ కాదని ఇటలీ అది ఇదని తెలియదు తర్వాత విషయం, కానీ డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తక్కువ. శివరావు సార్ ఉన్నప్పుడు చాలా ప్లస్ వీళ్ళకు ఒక ముద్ర పడింది, హిందూజం అనే ఒక ముద్ర పడింది. వాళ్ళ రాజకీయ టైపు కూడా వేరు కాబట్టి మోడీ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఏం చేస్తుంటారు? నేను ఎలా ఉందన్న ప్రస్తుతం మీకు ఇద్దరు నియోజకవర్గ రాజకీయ పరిణామం? బాగానే ఉంటాను. ఇప్పుడు వచ్చేసి ఏమి నిరుద్యోగులకు ఏం లేదు. తర్వాత ఇంకా రైతులు కూడా ఏమి సరైన వర్షాలు లేక, పంటలు చక్కగా లేక రైతులు కూడా నిరుత్సాహం ఉంటుంది. ఎవరు గెలవచ్చు అయితే మీకు ఇద్దరు నుండి? వచ్చేసి సార్ ఉత్తమ నర్సరెడ్డి గెలవస్తారు. సెంట్రల్ లో మోడీ గారి పాలన ఎలా ఉందండి? బాగుంది సార్, ఆయన వరకు బాగానే ఉంది, మోడీ బాగానే ఉంది. ఏమేమి అందుతున్నాయండి మీ పథకాలు? ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అండి? ఏ ప్రభుత్వం నుంచి ఏం లేవు సార్. అమ్మఒడి అన్నారు, కొంతమంది వస్తుంది, యాప్లు కొద్దిగా. ఇప్పుడు మనకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. కరెంటు బిల్లులు దాని సందర్భంగా కొన్ని తీసేస్తున్నారు. కొన్ని కార్లు ఉంటే ఏదైనా వెహికల్స్ ఉంటే అటాటి ఉంది. ఏడైతే అసలు బాగుంది సార్. ఓకే, అది ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. గురువారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం వాన లేక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రాప్ వాళ్ళే ఏమంటారు మొత్తం పట్టం రైతులు అయిపోయాను. నేను గృహసారథిని బిగులూరు వైసీపీ. ఈ రైల్వే ప్రాబ్లం చాలా, గేట్ ప్రాబ్లం చాలా ఉంది అండి. ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ పట్టించుకోవడం లేదు, మినిస్టర్ గానీ ఎవరు గానీ. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇప్పుడు కొత్త వచ్చారు కదా, కొత్త అభ్యర్థిగా మార్కాపూర్ కుందునార్జున రెడ్డి గారు, ఎలా ఉంటారు? గెట్టిన పడతారా? వైఎస్ఆర్ పొజిషన్ ఏదైనా మెజార్టీ ఉంటుంది. గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు? పోయినసారి 80,000 వచ్చింది కదా. అంటే అన్నారం బాబుకి అయితే ఛాన్స్ ఉంటుంది బాగా, మెజార్టీ. లోకల్ గా ఈయన 15 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అందరికి పరిచయాలు, వర్గాలు అన్ని పొజిషన్ బాగుంది. నారాయణ రెడ్డి గారు గెలుస్తారు అయితే ఇక్కడ? నారాయణ గెలుస్తారు, వైఎస్ఆర్ పొజిషన్ గా గెలుస్తారు, జగన్ పొజిషన్ గా గెలుస్తారు. ఇప్పుడు కొత్తగా మీ పార్లమెంట్ నుండి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వినపడతా ఉంది కదా, ఎలా ఉందండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి బాగుంటారు కానీ ఇంకొకరు కానీ ఆ సిచ్యువేషన్ తెలుస్తుంది ప్రజలకు. అది మటుకు మెయిన్ నెరవేర్చాలి. అదొకటి జగన్ సార్ అదొకటి చేయాలి. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయండి? ప్రభుత్వ పథకాలు బాగున్నాయి, అందుతున్నాయి, అందరికి బ్రహ్మాండంగా అందుతాయి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా సూపర్ గా ఉంది. అదే. ఓకే, నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చేగిరెడ్డి పోతిరెడ్డి అండి. ప్రకాశం జిల్లా అద్దెవీడు మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఓకే అన్న, ఎలా ఉందన్న ప్రస్తుతం గిద్దలూరు రాజకీయం? గిద్దలూరు రాజకీయం వచ్చేసి బాగానే ఉందండి. ప్రజెంట్ గతంలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఈ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పోయినసారి భారీ మెజార్టీ ఇచ్చారు కదా జగన్ గారికి. జగన్ గారి తర్వాత అత్యంత భారీ మెజార్టీ మీ నియోజకవర్గానే నిలిచింది కదా. ఎలా ఉంది ఇప్పుడు? అంత మెజార్టీ వస్తుందా ఈసారి? అంటే మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే జగనన్నమైన సానుభూతి ప్లస్ వైఎస్ఆర్సీపీ అలాంటిది వైసీపీ వలన బాగానే వచ్చిందండి. ఈసారి చూసిన జగన్ గారు చేసినటువంటి నవరత్నాలలో భాగంగా ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు ఏదైతే వాలంటీర్ ద్వారా అన్ని వెళ్ళాయి. అందువల్ల మనకు గతంలో వచ్చినంత మెజార్టీ ఈసారి కూడా కంపల్సరీ వస్తుందండి. అంటే ఇప్పుడు కొత్త అభ్యర్థులు పెట్టారు కదా నాగార్జున రెడ్డి గారిని, ఎలా ఉంది పరిస్థితి? అంటే నాగార్జున ఇప్పుడు జగనన్న ఆశీస్సులు, జగనన్న ప్రతి ఒక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందించాడు కాబట్టి నాగార్జున గారు ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రతి కుటుంబానికి
సంక్షేమ పథకాలు అందాయి. కాబట్టి నాగార్జున రెడ్డి గారు వచ్చినా ఇక్కడ ప్రతి ఒక్కరు మా సహకారాలతో జగనన్న ఆశీస్సులతో కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మా సహకారాలు కంపల్సరీ అందుతాయి. కొత్త అభ్యర్థి మేము చూసుకుంటాం లేదంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. కొత్త అభ్యర్థి కదా మేమే గెలుస్తున్నాము, నాన్ లోకల్ అని కొంత మాట్లాడుతున్నారు కదా. ప్రతి ఒక్కరు ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం వచ్చేసి గతంలో ఇప్పుడు దాదాపు 4 పర్యాలు చూసుకుంటే గత 2 పర్యాలు వచ్చి వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీలో గెలిచింది. ఇప్పుడు అదే విధంగా మన కుందూరు నాగార్జున రెడ్డి అన్నగారికి మా అర్ధవీడు మండలం ప్లస్ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్లు వారికి మా అండదండలు ఉంటాయని ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్తేనా. నమస్తే. నా పేరు బండారాము. ఏం చేస్తుంటారా? బిజినెస్ అండి. ఎలా ఉందన్న ప్రస్తుతం మీ నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం పరిస్థితి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే గెలుస్తారు. ఏ పార్టీ తరఫున? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుస్తుందా? 100% గెలుస్తారు. మాదే ఫస్ట్ సీట్ అంటున్నారు. టీడీపీ అయినా జనసేన వచ్చినా ఎవరు వచ్చినా గెలుపు వైఎస్ఆర్సీపీదే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కాకపోతే కుందూరు నాగార్జున రెడ్డి నిలబెట్టింది కాబట్టి తగ్గ ఫైట్ తో 20,000 మెజార్టీతో అతను గౌరవ కుందూరు నాగార్జున రెడ్డి గెలుపొందుతున్నాడు. కంపల్సరీ 2024లో ఎమ్మెల్యే అవుతాడు కూడా. అదండి. అంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ప్రిన్సిపల్ చేశాడు, యుఎస్ లో జాబ్ చేశాడు, అలాంటి పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తారండి. జగనన్న ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కువ నమ్ముతున్నారు. నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయినాయి కాబట్టి 100% 20,000 మెజార్టీతో ఆయన గెలుపొందుతున్నాడు. అదండి. అన్న ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది వాలంటరీ వ్యవస్థ? నెంబర్ 1 అండి. ప్రతి గడపకు నవరత్నాలు వెళ్తున్నాయి. ఇంటింటికి వాలంటీర్లు దొంగతనాలు చేస్తారు, రేపులు ఏం లేదండి. అది బూటక నాటకం తప్ప ఏం లేదు. ఎందుకంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. లబ్ధిదారులు అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అది గెలుస్తారంట ఈసారి 100%. కుందూరు నాగార్జున రెడ్డికి గెలిపించుకుంటాం 2024లో 20,000 మెజార్టీతో మేము గెలిపించుకుంటాము మా గిద్దలూరు నియోజకవర్గం నుంచి. ఓకే. మీ పేరు? ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం? జగన్ పాలన ఎట్టుంది? జగన్ పాలన గెలుస్తారా మళ్ళా జగన్? ఓడిపోతారంటారు టీడీపీ వాళ్ళు. గెలుస్తారు అయితే? మీకు గిద్దలూరు నియోజకవర్గము కొత్త ఆయన తీసుకొచ్చారు కదా, కుందూరు నాగార్జున రెడ్డి. తెలుసా నీకు? గెలుస్తారా కుందూరు నాగార్జున రెడ్డి? ఏమో నీకు ఏమేమి పథకాలు అందుతున్నాయి? రైతు భరోసా అందిందా? అదేలే వేస్తాడుగా. 60 సంవత్సరాలకి పింఛను కదా. వాలంటీర్లు బాగా పనిచేస్తారా? కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. అదే చేసే వాళ్ళు చేస్తారు కదా, బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. మళ్ళీ జగన్ గెలుస్తారు అయితే? ఓకే. మీ పేరు? ఏం చేస్తుంటారా? ఎలా ఉందన్న పరిస్థితి ప్రస్తుతం మీ గిద్దలూరు నియోజకవర్గం రాజకీయం? ఇప్పుడు కొత్త అభ్యర్థి నాగార్జున రెడ్డి వచ్చింది కదా, గెలుస్తారా? గ్యారంటీ గెలుస్తారా? ఎంత మెజార్టీ రావచ్చు? పోయినసారి జగన్ కన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చారు కదా. మీ ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు కదా, గెలుస్తాడా? మీకు ఏమేమి లబ్ధి పొందారు అన్న జగన్ ప్రభుత్వంలో? ఇల్లు 45 ఏళ్ళు వస్తున్నాడు అప్పుడు. అమ్మఒడి పిల్లలు లేరు ఓకే. అందరికి అందుతున్నా? ఎట్టుందన్న గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఎట్టుంది? అర్ధరాత్రి కాడి వచ్చి పింఛన్. అవునా? మీకు ఇద్దరు నియోజకవర్గం నాగార్జున రెడ్డి గెలుస్తారా మరి? ఎవరు మీ అభ్యర్థి? కుందూరు నాగార్జున రెడ్డి గెలుస్తాడు. ఏం చేస్తుంటావు? వ్యవసాయము. ఎట్లుంది వ్యవసాయం? వ్యవసాయం అదే ఇంకా పంటలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. మీ గిద్దలూరులో ఏ పార్టీ గెలుస్తుంది ఈసారి? ఏం చెప్పగలుగుతాం సార్ వ్యవసాయము అంటే పోయినసారి వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, ఈసారి ఎవరు గెలవచ్చు? అయితే మేము చెప్పలేము. పథకాలు అందుతున్నాయి అన్ని?
ఏమేమి వచ్చినాయి నీకు స్వతహాగా? రైతు భరోసా, ఆ, రైసు ఆ? రైసు ఆ, అన్ని అందుతున్నాయి. ఓకే అన్న, మీ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అన్న సరే? ఏ పార్టీ గెలుస్తారు గిద్దలూరులో? ఆ. అవునా, జగన్ గెలుస్తారా? ఏ టీడీపీ వస్తుంది అంటారు? మేము గెలుస్తున్నాం, పొత్తు పెట్టుకొని గెలుస్తున్నాం అంటారు కదా. ఆ, జగన్ ఎందుకు గెలవాలన్నా? మంచి జరిగిందా? ఆ, అంటే అమ్మఒడి అన్ని అందుతున్నాయి. మీకేం వచ్చినాయి అన్న జగన్ తరఫున పథకాలు? ఆ, ఆ. ఆ. ఓకే, మీరు ఏం చేస్తుంటారు అన్న? బిజినెస్ చేస్తుంటారు అన్న. ఈసారి ఎవరు గెలుస్తారన్న మీ నియోజకవర్గంలో? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులను అభివృద్ధిలను వాలంటీర్లను పెట్టి మంచి జమ చేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా సార్, దానికి ఏం లేదు. 100 మంది 100 చెప్పినా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఎందుకన్నా, ఎందుకు గెలవాలి? మీకు ఏం లబ్ధి పొందిండు జగన్ వల్ల? అంటే ప్రతి వాళ్ళ ఇంటింటికి పనులు కానీ అభివృద్ధులు కానీ ఇంటింటికి రావడం కానీ ప్రతిదీ మంచిగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ముందు అంటే ప్రతి వాళ్ళు పేదలు అంత దూరం పోయి 3-4 రోజులు పట్టేది రేషన్ కార్డులు కానీ ఏమన్నా కానీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి వాలంటీర్ ఎప్పుడు పెట్టారు, అప్పుడు మంచి అభివృద్ధి చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? వస్తారు ఖచ్చితంగా. మీ నియోజకవర్గం ఎవరు తెలుసా? ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే ఎవరు? ఇంకా కుందూరు నాగార్జున రెడ్డి గెలుస్తాడు. నాగార్జున రెడ్డి ఖచ్చితంగా కదా, 100%. ఎందుకంటే ఇది ముందు నుంచి జగన్ అడ్డా, ఇది దిద్దు నియోజకవర్గం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయి అన్న సార్ జగన్ కి? ఖచ్చితంగా 120 స్థానాలు. జగన్మోహన్ రెడ్డి 175 నాయ అంటుంటే 175 అని ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఇప్పుడు దాకా అనగానే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు. 175 స్థానాలు కాదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, షర్మిల వాళ్ళందరూ బీజేపీ కలిసి వస్తారు. అన్ని బూచింగ్ మాటలే సార్, ఖచ్చితంగా బూచింగ్ మాటలు అంటారు. ఏం గెలవరు వాళ్ళు, ఖచ్చితంగా రారు. అది అంతమంది కలిసి వచ్చినా కూడా జగన్ గెలుస్తారు 100%. ఆయన కూర్చుంటాడు. మళ్ళీ సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పేదోళ్ళకు తెలుసు, తిన్నోళ్ళు ప్రతి వాళ్ళు చేస్తారు. కాదన్న, ఈ ఇల్లులు బాత్రూమ్ లాంటి ఈ సవాల్ బుడ్స్ పెట్టుకోవడానికి ప్రతిపక్షం వాళ్ళు అంటారు కదా, ఇల్లు అనేది దేని సరిపోతుంది, ఒక సెంటులు అంటారు కదా. అవన్నీ మామూలే సార్. ప్రతిపక్ష నాయకులు వస్తుంటారు, చెప్తున్నారు అది వాళ్ళది వృద్ధి కాదు. ప్రతి నాయకులు కూడా అట్లనే మాట్లాడతారు. వాళ్ళ మా లేకుండా ఖచ్చితంగా స్థానాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అది 100% పక్కాయి. కాదన్న, ఇప్పుడు షర్మిల అడ్డం తిరిగింది కదా అన్నకి. షర్మిల ఇవన్నీ మామూలే సార్, ఇవన్నీ బూచింగ్ మాటలు. ఆమెకేం తెలుస్తుంది? మంది మాటలు అన్నమాట. ఇవన్నీ అయ్యేది కాదు. మన కూర్చుండేది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు తిన్నోళ్ళు వేస్తారు, ఖచ్చితంగా తిన్నారు, వాళ్ళకి తెలుసు. అది అభివృద్ధి అంటారా? ఇది కరోనా కేసులో 3 సంవత్సరాలు వచ్చినారు, వీళ్ళందరూ రాలేదు. అప్పుడు కరోనా కేసులో ఆడిపోయినారు వీళ్ళందరూ. ఎవడు రాలేదు. ఈ షర్మిల రాలే, పవన్ కళ్యాణ్ రాలే, చంద్రబాబు నాయుడు రాలే. ఎవరు వచ్చారు చెప్పండి? ఎవ్వరు రాలే. వీళ్ళు ఏంటంటే 3 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి మన గవర్నమెంట్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ అయినా కానీ సంక్షేమ పథకాలు చేసి దగ్గర చేసి డబ్బులు ప్రతి ఇంటికి కరోనా కేసులో కూడా పంచారు. డబ్బులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. 100% ఇది వాగ్దానం చేస్తాను. ఓకే, వస్తారా? మీ పేరు? ఏం చేస్తుంటారా? ఫ్రూట్ బిజినెస్. ఎలా ఉందన్న ప్రస్తుతం మీ నియోజకవర్గ రాజకీయ వర్గంలో అశోక్ రెడ్డి అన్నకు ఫేవర్ ఉందా? గెలుస్తాడు అశోక్ రెడ్డి? పోయినసారి 80,000 వచ్చినాయి జగన్ మెజార్టీ. అనేది మొత్తం మర్చిపోవడం. మీరు మర్చిపోతారు అంటున్నా. ఏం కాదు, అది ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ 30,000 40,000 మెజార్టీతో అశోక్ అన్న ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అవునా? 30 నుంచి 40,000 మెజార్టీ. ఓకే. రాంబాబు అయితే ఒక 10-20,000 25,000 అనుకున్నాము. ఇప్పుడు ఇంకా ఈజీ, కొత్త అభ్యర్థి కాబట్టి ఈజీ కాదు. ఓకే, గెలుస్తారా ఇది సారి? ఖచ్చితంగా. ఓకే, పైన ఎవరు గెలుస్తారన్నా? పైన చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన అలయన్స్ ఖచ్చితంగా. జగన్ 175 నాయ అంటుండు కదా. ఏం కదన్నా, ఒకటి మాటలే. వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా కోసం చెప్తున్నాడు ఆయన అంతవరకే. చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఖచ్చితంగా. 100కు 100% ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఓకే. ఈ సంక్షేమ పథకాలు అయ్యి అంటున్నారు కానీ ప్రతి ప్రభుత్వం ఇస్తుందన్న సంక్షేమ పథకాలు, కానీ అభివృద్ధి లేదు. పిల్లలకు ఉద్యోగాలు కానీ అవి కానీ, లేదా పరిశ్రమలు కానీ, ఒక రాజధాని కానీ, లేదా పోలవరం కానీ, ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మనకు కావాలి. ఓకే. మీ పేరు? షేక్ మున్నా. ఏం చూస్తుంటారా?
సిటీ కేబుల్ అన్న ఎలా ఉందన్న ప్రస్తుతం మీ గిద్దలూరు నియోజకవర్గం రాజకీయం? బాగానే రాజకీయం ఎవరు గెలుస్తారు ఈసారి? వైఎస్ఆర్. ఎందుకన్నా? ఎందుకంటే వైఎస్ఆర్ నమ్మకం జనాలకు అభివృద్ధి పనులు. కొత్త అభ్యర్థిని పెట్టేది కదా బయటపడ కొత్త అభ్యర్థి అయినా ఎవరైనా జగన్ చూసి ఓటేస్తారు కానీ అభ్యర్థులు చూసి కాదు. గెలుస్తారా మరి? 100% గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు? పోయినసారి 80,000 వచ్చింది కదా, కొన్నిసార్లు దాంట్లో 30,000 మెజార్టీ దగ్గర వచ్చి గెలుస్తారు. గెలుస్తారు, 100% గెలుస్తారు. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు అటువంటి ఏమేమి అందినాయి మీకు పర్సనల్? మొత్తం అన్ని అందుతున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, వైద్యం ఆరోగ్య వైద్యం బాగుంది, స్కూల్ బాగుంది, అన్ని సంక్షేమాలు బాగుంటున్నాయి. సంక్షేమ పథకాలు పెట్టి సోమరిపోతులు చేస్తున్నారు కదా, దానిపై మీరేమంటారు? సోమరిపోతులు చేస్తున్నారు వాళ్ళు అనుకుంటే ఎట్లా? పేద వాళ్ళకు మంచి చేస్తుంది వాళ్ళు ఆలోచించాలి కదా. సోమరిపోతులు చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కరోనా టైంలో అంత ఇబ్బందిగా ఉండి అంత చేసినప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు లేకపోతే బయటికి రాకుండా ఏ విధంగా వాళ్ళు ఇచ్చేశారు? వీళ్ళు సోమరిపోతులు అంటే ఆ రోజుల్లో వచ్చేసి జన్మభూమి కమిటీ అని పెట్టి వాళ్ళు సోమరిపోతులు చేశారు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి రూపాయ సచివాలయంలో పోతే లిస్టుతో సహా రాస్తున్నారు, ఎవరికి ఎన్ని కోట్లు అనేది. ఒక రాయపాడు విలేజ్ కి 24 కోట్లు ఇచ్చారు. 24 కోట్లు అంటే స్కూల్ గిల్లు పోను ఎవరికి ఎంత ఏ పథకం ఎంత వచ్చిందనే దానికి కోట్లతో సహా ప్రింట్అవుట్ రాసి ఉన్నారు. పారదర్శకంగా రాసి ఉన్నాం మేము ఇంత చేశామని. మరి వాళ్ళు చేసిన జన్మభూమి కమిటీ చూపించమని చెప్పండి. ఇంకా మేము బల్ల గుర్తు చెప్తున్నాము, మేము ప్రజలకు చేశాము, మీకు లభించేతూనే మాకు ఓటేయండి. మా నాయకుడు చెప్తున్నాడు, రాజశేఖర్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు? నేను చేసిన పథకాలు మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. అంతేగాని ఏ నాయకుడు చరిత్రలో ఏ నాయకుడు చెప్తున్నాడు ఆ విధంగా ఈ రోజు చెప్తున్నారు? ఎవరు చెప్పలేదు. నేను ఓటు మీకు మంచి ఇంట్లో జరుగుతున్నా నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నారు గంటాపదంగా. ఏ నాయకుడు చెప్పండి? ఈ రోజు అదే టీడీపీ ప్రభుత్వం ఈ రోజు నేను ఫలాంది చేశానని చెప్పి ప్రజలకు రమ్మని తెలుస్తుంది. ఎంతసేపు ఏమన్నా చెప్తే అది చేయలేదు చేయని దాన్ని ఒకటి గురించి మాట్లాడుతున్నారు కానీ చేసిన దాని గురించి మాట్లాడటం లేదుగా. కదా. ఎన్ని చేశారు? కరోనా టైంలో ఎంత డబ్బులకు ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరికీ ఎట్లా మేలు జరిగింది. ఇళ్లలో కూడా రాకపోయినా వాలంటీర్లు ఒక సెంటులో ఏం సరిపోతుంది ఒక ఇల్లు అంటే అదే ఒక సెంట్లో ఏం సరిపోతుంది అన్నారు. ఈ రోజు రిజిస్టర్ చేసి వాళ్ళకి పక్కా గృహం కల్పించున్నారు. ఇంతకుముందు చేశారా? మరి మీరు ఎప్పుడైనా చేశారా ఇల్లు? ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సరే నీకు రిజిస్టర్ చేసి ఏ విధంగా ఇచ్చిందా? టీడీపీ ఇవ్వలేదు కదా. వాలంటీర్ వ్యవస్థ అంతా దొంగ, 100% వాలంటీర్లు దొంగతనాలు రేపులకు పాల్పడుతున్నారు అంటే అనుకున్నట్లండి. అట్లనే అనుకున్నప్పుడు కూడా ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వాళ్ళు అంటారు. చెప్పండి, వాళ్ళు ఇళ్లకు పోయి వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా ఉందో వాళ్ళకి లబ్ధిబంధంలో తెలుస్తుంది. ఇంత ముందు అదే ఒక మీకు ఆధార్ కార్డు ఏదైనా ఆధార్ కార్డు కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల. ఈ రోజు అదే వాలంటీర్ ఏం చేస్తున్నాడు? ఒక జిరాక్స్ ఇస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు. డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఇంత ముందు ఏం చేయాలా? ఒక నెల రోజులు పని వదులుకొని తిరగాల. ఈ రోజు చెప్పండి, ఇంటికి తీసుకుపోయి జిరాక్స్ ఇస్తే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. మరి ఆ వ్యవస్థ కరెక్టా? లేకపోతే ఆఫీసులో చూపించారు. ఇప్పుడు తెల్లారిదాన పింఛన్ 5ంటికే తీసుకుపోయి ఇస్తున్నారు. అదే ఇంత ముందు అయితే వృక్షాల్లో పోయి ముసలి బుక్క అందరు పోయి పంచాయతీ వెయిట్ చేయాలి. ఆ రోజు వచ్చింది, లేకపోతే లేదు. హామీలను నెరవేర్చిందన్న 96% నెరవేర్చినట్టే. మొత్తం ఏమి లేదు దాంట్లో బ్యాలెన్స్. దాని మీదే ఈ రోజు మా నాయకుడు ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు, నేను చేసిన సంక్షేమ పథకాలు మీకు చేరితేనే, మీ ఇంట్లో లబ్ధి చేరితే నాకు కూడా ఏమంటున్నాడు. ఆ విధంగా అడిగిన మా నాయకుడు చూపించినాడు. ఎవరైనా సరే. ఎన్నిసార్లు వేసింటారు అన్న మీరు ఓటు? ఇప్పుడు కనీసం ఒక 10 సార్లు వేసింటారు. 10 సార్లు వేసింటారు. మీకు ఇప్పుడు దాకా మీకు బెస్ట్ సీఎం అంటే ఎవరైనా చెప్తారన్న? జగనే చెప్తాను. వైఎస్ఆర్ గారి పాలన చూసారా? వైఎస్ఆర్ రాజశేఖర పాలన చూసి ఆయన తర్వాత జగనే కదా. అదే కదా. కాదన్న షర్మిల వచ్చింది కదా. షర్మిల అంటే చెప్పాడు రాజశేఖర రెడ్డి బిడ్డానన్నా చెప్పానండి. ఏదైనా సరే ఇంటికి ఒకళ్ళతో వస్తుంది కానీ 2 వాళ్ళు వచ్చినప్పుడు కాదు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే ఆ రోజు ఇద్దరిగా ముగ్గురు చేసేది అయిపోయింది. ఈ రోజు నేను సపరేట్ కుదరదు కదా. ఏదేమన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆదరిస్తారు కానీ ఏమన్నా షర్మిల కూతురు అని చెప్పి ఆదరించారు కదా. షర్మిల పరిస్థితి ఏమంటారు మరి? ఇప్పుడు ఏపీలో పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరో చెప్పి ఏదో చేసి బయటకు తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదు కదా. చెప్పబట్టే కదా. లేకపోతే ఈ రోజు ఇన్ని రోజుల నుంచి తెలంగాణ నుంచి మళ్ళీ ఇడికి ఎందుకు వస్తారు? ఈసారి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నామంటున్నారు కదా. తప్పులేదు దాంట్లో. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు రావచ్చు కానీ ప్రజలు ఆలోచిస్తారు మాకు ఎవరు మంచి చేశారా లేదా అని. ఎందుకు ఆలోచిస్తారంటే రేపు జగన్మోహన్ రెడ్డికి రాకపోతే మళ్ళీ ఈ పథకాలు రావని చెప్పి ఆలోచిస్తారు కదా.
ఈ పథకాలు తీసేస్తారని ఆలోచన, పథకాలు రావు 100%. అది అందరూ తెలిసిందే. పథకాలు అయితే వచ్చే సమస్య లేదు మాకైతే, నేను అనుకుంటున్నాం అదే మళ్ళీ జగన్ గెలుస్తాడు 100%. ఎన్ని సీట్లు రావచ్చు అండి సరే ఈసారి పోయినసారి కానీ తగ్గే ఛాన్సే లేదు. 151 తగ్గదా తగ్గదు ఈసారి అంతే. మీరు అనుకుంటారు కాబట్టి పబ్లిక్ కాదన్న, పొత్తు పెట్టుకొని పొత్తు నేను చెప్పాను అన్న, సపోర్ట్ అంటున్నారు. నేను చెప్పాను ఎన్ని పొత్తులున్నా ఏమున్నా వీళ్ళు ఎందుకు పొత్తులు పెట్టుకుంటారు చెప్పండి. గెలవలేకని పొత్తులు పెట్టుకుంటారు కానీ గెలిచే ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నేను నా మంచి చేసిన ఒకటి ఏమంటున్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నా గెలుస్తాను నమ్మకంతో ఒకడు వస్తున్నారు కదా, వీళ్ళందరూ మరి పొత్తు అని బాగులాడాలిగా, గెలవనే వాడిని నేను సింగల్ అంటుండగా, వీళ్ళు అట్లా కాదే రోజు ఒకళ్ళతో పొత్తు దానికి తిరుగుతున్నారు. ఏం చేస్తారు దానికి? అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందన్న ఏపీ రాజకీయాలలో? ఏపీ రాజకీయాలు అంటే చెప్పండి రా, అది ఎవరి పార్టీ వాళ్ళది, దాని గురించి మనం మాట్లాడే కామెంట్ కదా, ఎవరు వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ ప్రజలకు తెలుసు ఎవరు కొట్టలేదు. మీరు చిరంజీవిని చూసారన్న? ప్రజారాజ్యంలో చేశాం కదా మేము. చేశారా? చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారన్న? పవన్ కళ్యాణ్ కి డిఫరెంట్ ఒకటి చిరంజీవి గారు సాఫ్ట్, ఆయన చెప్తే ఇదే చేశాడు, ఇంకా కుదరలేదు రాజకీయ పక్క వెళ్ళిపోయాడు అంతే. పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ కరెక్ట్ అంటారా? అది వాళ్ళకి మనం దాని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా, అది వాళ్ళ అభిప్రాయం, మనం చెప్పలేదు దానికి. ఎవరైనా మన స్వతంత్రంగా ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా గెలిపేయచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్ని మనం కామెంట్ చేయకూడదు. మనం ఓటు చేస్తున్నామా లేదా, పబ్లిక్ చేస్తారా లేదా, అంతవరకే. అయితే ఈసారి ఎవరు సీఎం? నెక్స్ట్ సీఎం జగనే. మీకు కొత్తగా ఒంగోలు పార్లమెంట్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేశారు కదా ఇన్ఛార్జ్ గా. ఎవరు నేసినా సరే ఒంగోలు ఎంపీ సీటు వైఎస్ఆర్దే అంతేనా? 100%. ఏ క్యాండిడేట్ అన్నా కానీ ఎంపీ సీటు వైఎస్ఆర్దే. నమస్తేనా, పేరు ఏం చేస్తుంటారా? బిజినెస్. ఎలా బిజినెస్? జగన్ పాలన ఎలా ఉందన్నా? జగన్ పాలన బాగుంది. మీ నియోజకవర్గంలో పోయినసారి వైఎస్ఆర్సీపీకి 80,000 మెజార్టీ వచ్చింది కదా, ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఈసారి? ఈసారి కూడా వైఎస్ఆర్ గెలుస్తారు. అంత వస్తుందా మెజార్టీ? ఎంత వస్తుందా అంటే ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి ఒక 10% తగ్గొచ్చు. సీఎం అయితే జగనే అవుతాడు. అవునా? ఎన్ని సీట్లు రావచ్చు? 175కి 175కి ఒక 10-20 తగ్గితే 150, 160 అలా వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో బీదవాళ్ళలో ఓటు బ్యాంక్ లో 50%, 60% బుక్ అయిపోయింది. ఇప్పుడు పోటీ 40%కే. అంతేనా? 60% డిసైడ్ అయ్యారా? 60% ఆల్రెడీ ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడు. ఎందుకు? ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు ఓటరు, బీద వాళ్ళకి ఏం చేశాడు, నా రాజ్యంలో బీద వాళ్ళు ఉండకూడదు, నా రాజ్యంలో అందరూ బాగుండాలని బీద వాళ్ళ గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్. ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ప్రతి ఒక్కటి బీద వాళ్ళ గురించి ఆలోచించిన వాడు జగన్. కాబట్టి ఆల్రెడీ బుక్ అయిపోయింది ఓటింగ్ బ్యాంక్ అంతా జగన్ కు 50%, 60%. చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. జగన్ కి ఆపోజిట్. పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్, అట్రాక్షన్. ఇప్పుడు జనసేనకు వచ్చినా అతన్ని చూడడానికి వస్తారు జనాలు. అతని మాట నిలకడలేని వ్యక్తిత్వము పవన్ కళ్యాణ్. అతనితో పొత్తు పెట్టుకుని భయంగా వాళ్ళు రాజకీయంలో ఆలోచించి అడుగులేస్తున్నారు. జగన్ వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ప్రజలు నేను అనే ఉద్దేశంతో ప్రజలతో కలిసిపోయాడు జగన్. నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రతి నాయకులు కూడా ఏంటంటే ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకు కష్టపడేటోళ్లకు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కాబట్టి జగన్ పాలన అంటే దొంగలకు దడ. ఎందుకంటే దోచుకోవడానికి ఆస్కారం లేదు. డైరెక్ట్ గా బటన్ వాళ్ళకు బీదోళ్ళకే కావాలా. ప్రతి ఒక్కడు ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తాడు ఏది మేలా అని. అన్న మీకు కొత్తగా ఇప్పుడు కుందూరు నాగార్జున రెడ్డి వచ్చింది కదా ఇన్ఛార్జ్ గా, తెలుస్తారా నాగార్జున రెడ్డి? మేము జగన్ ని చూసి ఓటేస్తామండి. అంతేనా? జగన్ చూసి ఎవరున్నా పర్లే, మీకు ఎవరున్నా జగన్ ని చూసి ఓటేస్తాం. మీ పేరు? ఏం చేస్తుంటారన్నా? ఎలా ఉంది వ్యాపారం? పర్వాలేదు అన్న. ఇప్పుడు మీకు ఇద్దరు నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అన్న ఈసారి? అదే రెడ్డి గెలుస్తారా? ఎంత మెజార్టీ గెలవచ్చు? ఎందుకని ఉన్న ఎమ్మెల్యే పని బాగాలేదా? వ్యతిరేకత ఉందని అశోక్ రెడ్డి గెలుస్తారా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఏం చేస్తుంటారా?
అలా ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? వైసీపీ వైసీపీ. ఎందుకని? అభివృద్ధి ఉంది. కొత్త అభ్యర్థి వచ్చాడు కదా నాగార్జున రెడ్డి, గెలుస్తారా? ఎవరైనా పర్వాలేదు, ఇద్దరు వైసీపీ. అవునా సార్? టీడీపీ సీటు మాదే అంటారు కదా. ఫస్ట్ టీడీపీ సీట్ ఇస్తారో లేదో ఇక్కడ చూసుకోవాలి. టీడీపీ సీట్ ఇక్కడ జనసేన అంటున్నారు, ఇక్కడ టీడీపీకి వస్తే ఇంకా సర్లే గట్టి పోటీ జనసేన అంటున్నారు. అది కూడా చూసుకోవాలి, చూసుకోవాలి. జనసేన టీడీపీ పుట్టింది, వాళ్ళ సీట్ ఎవరు అంతే అంటారా? వాళ్ళకే క్లారిటీ కదా, వాళ్ళకే క్లారిటీ. ఇక్కడ కుందూరు నాగార్జున రెడ్డి అయినా పర్వాలేదు, అన్న రాంబాబు అయినా పర్వాలేదు, వచ్చేది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి జెండా. జగన్మోహన్ రెడ్డి గెలిచేది. ప్రతి నియోజకవర్గం కదా? ప్రతి నియోజకవర్గం కాదు, ఈ నియోజకవర్గంలో పైన ఎవరు రావచ్చు అన్న? పైన ఎవరు గెలుస్తారు? అయినా జగనే వస్తుంది. జగనే వస్తారా? జగనే వస్తుంది. ఎందుకంటారు? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే ఇంకా అమ్మఒడి అని, ఈ వైఎస్ఆర్ జీవితం అని ఇవన్నీ పడుతున్నాయి కదా, జనాలేం కూర్చోని వాళ్ళు కదా, అవన్నీ వచ్చేటప్పుడు నా జనాలు కూడా జగన్ చేస్తారు. టీడీపీలో ఏమిస్తారు? టీడీపీ వస్తే ఇంకా నీళ్ళు కరువు. అది జనాలు ట్యాంకర్ల నీళ్ళు అవన్నీ మోసినారు, మర్చిపోరు కదా, అందుకని వైసీపీ వస్తుంది. ఓకే, ఎంత పెద్దనా? పేరు ఏం చేస్తుంటావు? ఎట్టుంది రైతు పని? ఏదైతేనా ఎవరు గెలుస్తారు మీ ఈసారి గిద్దలూరు నుండి? అశోక్ రెడ్డి. ఎందుకు? ఈసారి జగన్ 80,000 మెజార్టీ ఇచ్చారు. అశోక్ రెడ్డి గెలుస్తారా? పైన ఎవరు గెలుస్తారు? లోకల్ అయితే అశోక్ రెడ్డి గెలుస్తారు. మీ పేరు? నా పేరు ఏం చేస్తుంటారా? నాకు చాలా ఇబ్బందులు కలిగించినాయి. ఆయన పోయి ఏదో మార్గపడి ఊరుకున్నాడుగా, నాకు రెడ్డి సపోర్ట్ ఇస్తున్నాడు. నాకు రెడ్డి ఎందుకు రాదు, ఏం చేయొచ్చుగా, నాకు రెడ్డికి ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు. ఆయన వచ్చి ఎలక్షన్ నిలబడమను, చిక్కు లేకుండా పోయి మార్గపన ఊరుకున్నాడు. ఓకే, ఈసారి ఎవరు గెలుస్తారు అయితే? మాది టీడీపీ. గిద్దలూరులో టీడీపీ గెలుస్తుందా? టీడీపీ అవ్వ అసలు సీటే కన్ఫర్మ్ కాలంగా జనసేన రెడ్డికి మేము ఇచ్చినా. మీరు జనసేన రెండు పార్టీలా? ఇప్పుడు జనసేన ఎన్నోట్లు ఉంటాయి గిద్దలూరులో? మా ఊరికి వచ్చేసి ఆయన 1,00,000 గెలిచినాను కదా, దాంట్లో 50 గెలిచాము. నాకు చీట్ ఇచ్చిండు. అన్నారాంబాబు వదిలేయండి, జనసేనకి ఎన్ని ఓట్లు ఉంటాయి? నేను మాట్లాడేది అన్నారాంబాబు. ఆయన ఏమన్నాడు, నేను నీకు అసలు నేను జగన్కు ఆపోజిట్ గెలిచిన ఆపోజిట్ గెలిచమను. ఓకే, అన్నారాంబాబుకు ఛాలెంజ్ మీరు. నేను ఛాలెంజ్. ఈసారి ఎవరు గెలుస్తారు చెప్పండి అయితే? అశోక్ రెడ్డి గెలుస్తారు. ఇది ఇంతకు గిద్దలూరు ఎవరికి సీటు? టీడీపీ వాళ్ళకా వైసీపీ? జనసేనకా? టీడీపీ సీట్ అయినా ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయిందా? ముత్తుమల అశోక్ రెడ్డికేనా గెలుస్తారా? పైన ఎవరు గెలుస్తారు? ఆయన మందే. జై జగన్. పైన జగన్. ఎందుకన్నా? లేదు దానికి పైన జగన్ సీఎం, నెక్స్ట్ సీఎం జగన్. ఎందుకన్నా? నవరత్నాలు అది కొంచెం ఇవన్నీ జనాలు బాగా వేస్తారంట ఓట్లు అవి తీసుకున్న వాళ్ళు. టఫ్ ఉంటుంది అన్న, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఎలక్షన్. గిద్దలూరు అయితే ఎవరు చెప్పలేని విషయం, మనమనే కాదు. నవరత్నాలు ఇప్పుడు జగన్ కి ప్లస్ అయితే పవన్ కళ్యాణ్ కూటమిలు ఉన్నాయి కదా, టీడీపీ టఫ్ ఉండదు. మీ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చనా? టఫ్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే అయినా అయితే వస్తాడని టాప్. ఎవరు పైన జగన్ వస్తాడని టాప్. ఓకే సరేనా? మీ పేరు? అబ్దుల్ రహమాన్. ఏం చేస్తుంటారా? స్వీట్ షాప్. ఎలా ఉందన్న వ్యాపారం? లేదు. ఈసారి ఎవరు గెలవచ్చనా? గిద్దలూరులో టీడీపీ జెండా ఎగురుతుందా? ఇంతకు అసలు టీడీపీకే సీటు జనసేన కన్నా? టీడీపీకే ఇస్తారా? అంటే జనసేన అని కూడా పేరు వినపడతా ఉంది కదా. 100% జనసేనకి ఇస్తే అసలు రాదు. జనసేనకి ఇస్తారా? జనసేనకి ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న? ఉన్నారు అంటే పోయినసారి 5,000 అంత వచ్చాయి కదా, ఈసారి రావచ్చు ఏం లేదు. అంతేనా? పెరిగిందేం లేదా? అశోక్ రెడ్డికి ఇస్తే అనుమానంగా ఇస్తే ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది. అశోక్ రెడ్డి అయితే గెలుస్తాడు. అశోక్ రెడ్డి ఒకవేళ జనసేన సీట్ ఇస్తే? జనసేన లేదు, అశోక్ రెడ్డికే ఇచ్చేది సీట్.
జనసేనకి ఇచ్చే కష్టమా? ఓకే.